అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అసలు మనం పరమాత్మను గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఆయనతో మనకేం పని అని కొంతమంది అనవచ్చు. నాస్తికులు ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. ఇదెలా ఉందంటే, కోరిన కోరికలు తీర్చడానికి, నివేదన కాగానే ప్రసాదం పెట్టడానికి దేవుడు, దేవాలయాలు, కోరిన కోరికలు తీరితే మళ్ళీ దేవాలయం, కోరికలు తీరకపోతే ఇంకొక దేవుడు, అదీ కాకపోతే అసలు దేవుడే లేడు అనే నాస్తికత్వం. ఇది నేటి ధోరణి. దానికి సమాధానమే ఈ శ్లోకం. ఓ అర్జున, ఈ సమస్త జగత్తు పుట్టడానికి నేనే కారణం. నాలో నుంచి జగత్తు ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తరువాత నేనే దానిని నడిపిస్తున్నాను, ఆఖరికి నాలోనే లయం చేసుకుంటున్నాను అని అన్నాడు. మనలో చాలా మంది దైవం మీద భక్తి కలిగి ఉంటారు, కానీ భగవంతుడి మీద ఏకాగ్రత, భక్తి, శ్రద్ధ, నిష్ఠ కలిగిన వారు చాలా కొద్ది మందే ఉంటారు. అటువంటి వారికి ఏకాగ్ర భక్తి, నిష్ఠ ఎలా కలుగుతుంది అంటే, పరమాత్మని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత కలుగుతుంది. లేకపోతే దేవుడంటే మనం కోరుకున్న కోరికలు తీర్చేవాడుగానే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ జగత్తుకు అంతటికి మూలాధారం పరమాత్మ. ఆయనే జగత్తును సృష్టించి, పెంచి, పోషించి లయం చేస్తున్నాడు. మనం నిమిత్త మాత్రులం అని తెలుసుకోవాలి. అప్పుడే పరమాత్మ మీద అచంచలమైన భక్తి, ఏకాగ్రమైన శ్రద్ధ, భక్తి కలుగుతాయి. అందుకే భావ సమన్వితాః అంటే భగవంతుని గురించిన భావంతో నిండి ఉండాలి, ఇంకొక ఆలోచన ఉండకూడదు. అటువంటి వారికి భగవంతుడు సులభంగా ప్రాప్తిస్తాడు.